Hey, what's up guys? Welcome back to Chitti Rival YouTube channel. This is Raviteja. మనకు మోస్ట్ సఫిషియంట్ వెరీ బెస్ట్ బిల్డ్ క్వాలిటీ అదేవిధంగా బెస్ట్ వాల్యూ ఫర్ మనీ కార్స్ని అందించే టాటా మోటార్స్ నుంచి ఈరోజు టాటా హెక్సా యొక్క రివ్యూని మీ ముందుకు తీసుకురాబోతున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా. దెన్ ఆలస్యం చేయకుండా ఈ వీడియోని కూడా మనం స్టార్ట్ చేసేద్దామా? దెన్ లెట్స్ స్టార్ట్ ది సెషన్. టాటా హెక్సా ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి మనం స్టార్ట్ చేసినట్టయితే దీని యొక్క ఫ్రంట్ ప్రొఫైల్ మనం ఇక్కడ గమనించవచ్చు. దీంతోపాటు హెక్సా యొక్క గ్రిల్ మనకి ఈ విధంగా కనిపిస్తూ ఉంది. నార్మల్గా మనం టాటా కార్స్లో చూసే గ్రిల్ ఏదైతే ఉందో సేమ్ గ్రిల్ని ఇక్కడే అబ్జర్వ్ చేయవచ్చు. దీంతోపాటు కూడా బోల్డ్ క్రోమ్ ఇన్సర్ట్ని కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ లైన్ ఒక స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తుంది ఈ ఫ్రంట్ ప్రొఫైల్లో ఈ ఎస్యూవీ కార్లో. అట్ ది సేమ్ టైం సెంటర్లో మనం టాటా యొక్క లోగోని కూడా గమనించవచ్చు. ఇది డ్యూయల్ టోన్ ఫినిషింగ్ బంపర్తో వస్తుంది స్కిప్లెట్స్తో. ఇక్కడ మనం ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ని గమనించవచ్చు విత్ టర్న్ ఇండికేటర్స్తో పాటు కూడా. దీంతోపాటు హెడ్ ల్యాంప్ క్లస్టర్ కింద మనం గమనించినట్టయితే ఎల్ఈడి డిఆర్ఎల్ ఇంటిగ్రేటెడ్ విత్ ఫాగ్ ల్యాంప్స్ కూడా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం విత్ బ్లాక్ బేజింగ్. దీంతోపాటు కూడా ఈ స్కిప్లెట్స్ డ్యూయల్ టోన్ ఫినిషింగ్ ఈ ఎస్యూవీ కార్కి చాలా నైస్ అట్రాక్షన్ లుక్ని అందిస్తూ ఉన్నాయి. దీంతోపాటు మనం ఈ వెహికల్ యొక్క సైడ్ ప్రొఫైల్ గమనిస్తే మనకి ఈ విధంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. 19 ఇంచెస్ మిషన్ కట్ అలాయ్ వీల్స్ని మనం ఇక్కడ గమనించవచ్చు. దీంతోపాటు బాడీ కలర్డ్ ఓఆర్విఎం విత్ ఇంటిగ్రేటెడ్ టర్న్ ఇండికేటర్స్. అండ్ సైడ్ ప్రొఫైల్ నుంచి మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఈ వెహికల్ యొక్క డైమెన్షన్స్ లెంత్ 4788 mm, విడ్త్ 1903 mm, height 1791 mm, wheelbase 2850 mm అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ చాలా సఫిషియెంట్గా 200 mm ఈ వెహికల్లో మనం గమనించవచ్చు ఫ్రెండ్స్. దీంతోపాటు ఈ ఎస్యూవీ వెహికల్లో ఈ మస్కులర్ గ్లాడింగ్స్ ఒక స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తూ ఉన్నాయి. దీంతోపాటు ఇక్కడ హెక్సా యొక్క బెజింగ్ని మనం గమనించవచ్చు క్రోమ్ ఇన్సెట్లో. అండ్ రూఫ్ రైల్స్ ఇంటిగ్రేటెడ్ రూఫ్ రైల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. అండ్ దిస్ ఈజ్ ఫ్యూయల్ ట్యాంక్. ఇక్కడ నుంచి మనం డీజిల్ని ఫిల్ చేసుకోవచ్చు. యాక్చువల్ దిస్ ఈజ్ డీజిల్ వెహికల్. అండ్ రేర్ సెక్షన్ నుంచి కూడా మీకు ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్. రేర్ సెక్షన్ నుంచి మనం ఒకసారి గమనించుకున్నట్టయితే కనుక రేర్ వైఫర్, ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ అండ్ టాటా యొక్క లోగో, డ్యూయల్ టోన్ ఫినిషింగ్ ఇక్కడ మనం చూస్తూ ఉన్న బంపర్లో సిల్వర్ అండ్ బ్లాక్ కలర్ ఇక్కడ. దీంతోపాటు కూడా రిఫ్లెక్టర్స్, డ్యూయల్ సైలెన్సర్స్ కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. హెక్సా యొక్క బేజింగ్, హెక్సా బ్రాండ్ యొక్క బేజింగ్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అండ్ దీంతోపాటు ఈ ఎస్యూవీ వెహికల్ యొక్క బూట్ స్పేస్ కూడా మనం గమనించినట్టయితే కనుక 128 లీటర్స్ బూట్ స్పేస్ని కూడా ఈ వెహికల్లో మనకు లభిస్తుంది. బట్ ఇట్స్ నాట్ ఎనఫ్ ఫర్ దిస్ వెహికల్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. విత్ కంపేర్ అదర్ వెహికల్స్లో మనం చూసుకున్నట్లయితే కనుక XUV 500 అండ్ స్కార్పియో అండ్ హోండా BRVలో మనకు XUV 500లో విత్ కంపేర్ చేసుకున్నట్లయితే ఈ వెహికల్తో 98 లీటర్స్ తక్కువగా ఈ వెహికల్ యొక్క బూట్ స్పేస్ లభిస్తూ ఉంది. ఆ తర్వాత థర్డ్ రో యొక్క ఈ సీట్స్ని రీక్లైన్ చేసుకున్న తర్వాత బూట్ స్పేస్ని ఇంక్రీజ్ చేసుకునే అవకాశం చాలా వరకు ఉంటుంది ఫ్రెండ్స్. దీంతోపాటు కూడా ఈ క్రోమ్ ఇన్సర్ట్ మనం బాగా గమనించుకున్నట్లయితే వెహికల్స్ సరౌండెడ్
వెహికల్ చుట్టూ కూడా ఈ క్రోమ్ ఇన్సర్ట్ని మనం గమనించవచ్చు ఫ్రెండ్స్. అది ఫ్రంట్ నుంచి కూడా సరౌండింగ్ మొత్తం, ఈ వెహికల్ యొక్క సరౌండింగ్ మొత్తం ఈ క్రోమ్ గ్రానిష్ని మనం ఇక్కడ చూడవచ్చు. అండ్ ఈ ఎస్యూవీలో మరొక పాజిటివ్ పాయింట్గా ఈ గ్లాస్ ఏరియా మనకు ఎక్కువగా ఉండడం వల్ల మనం డ్రైవింగ్ చేసేప్పుడు బ్లైండ్ స్పాట్స్ నుంచి మనకు ఎదురయ్యే సమస్యల్ని కంప్లీట్గా మనం ఎదుర్కోవచ్చు ఫ్రెండ్స్. ఈ గ్లాస్ ఏరియా ఎక్కువ ఉండడం ఇది ఒక ప్లస్ పాయింట్గా మనం చెప్పుకోవచ్చు ఈ టాటా హెక్సాలో. అండ్ హెక్సా యొక్క ఇంటీరియర్ గురించి మనం ఒకసారి చూసినట్టయితే డ్రైవర్ సైడ్ డోర్ ఈ విధంగా కనిపిస్తుంది మనకు. ఇక్కడ రెడ్ లైట్ గమనించవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఎప్పుడైతే డోర్ ఓపెన్ చేస్తామో ఇక్కడ రెడ్ లైట్ కూడా మనకు వెలుగుతూ ఉంటుంది. అట్ ది సేమ్ టైమ్ ఆల్ పవర్ విండోస్ కంట్రోల్స్ విత్ ఓవర్ కంట్రోల్స్ అండ్ డోర్ హ్యాండిల్స్ విత్ క్రోమ్ ఫినిషింగ్. అండ్ దిస్ ఈజ్ స్టీరింగ్ వీల్ లెదర్ వ్రాప్డ్. ఆ సెంటర్ కన్సోల్లో మనం ఇక్కడ ఏసీ విన్స్ సరౌండింగ్ క్రోమ్ ఇన్సర్ట్తో కూడా మనం చూస్తూ ఉన్నాం. అట్ ది సేమ్ టైం కనెక్టెడ్ నెక్స్ట్ టచ్ స్క్రీన్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ మనం ఇక్కడ ఈ వెహికల్లో పొందవచ్చు. అండ్ దిస్ ఈజ్ 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ XTA వేరియంట్ వెహికల్ని మనం ఇప్పుడు రివ్యూ చేస్తూ ఉన్నాం. వీటితో పాటు టాటా హెక్సాలో డిఫరెంట్ డ్రైవింగ్ మోడ్స్ కూడా మనకు అందిస్తూ ఉన్నారు ఫ్రమ్ ద టాటా మోటార్స్ నుంచి. ఆటో అండ్ కంఫర్ట్, డైనమిక్ అండ్ రఫ్ రోడ్ డ్రైవింగ్ మోడ్స్ కూడా మనకు ఈ వెహికల్లో లభిస్తూ ఉన్నాయి. అండ్ ఇక్కడ సెంటర్ కన్సోల్ టచ్ స్క్రీన్లో మనం చూసుకున్నట్లయితే ఇన్ఫర్టైన్మెంట్ సిస్టంలో కనెక్ట్ నెక్స్ట్ టచ్ స్క్రీన్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ ఫ్రమ్ ద హార్మన్ నుంచి మనం ఇక్కడ వెహికల్లో గమనించవచ్చు. ఇంటీరియర్లో ఇక్కడ ఆర్మ్ రెస్ట్ను కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆర్మ్ రెస్ట్లో కూడా ఇక్కడ చాలా స్పేసింగ్ గమనించవచ్చు ఫ్రెండ్స్. బట్ ఇట్స్ నాట్ అడ్జస్టబుల్. దిస్ ఈజ్ ఫిక్స్డ్ ఆర్మ్ రెస్ట్. ఆర్మ్ రెస్ట్ కింద మనం మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ను కూడా మనం చూడవచ్చు. దీన్నే పార్కింగ్ బ్రేక్ కూడా అంటారు. అండ్ కప్ హోల్డర్స్ కూడా మనకి లభిస్తూ ఉన్నాయి. అండ్ గ్లవ్ బాక్స్ పైన మనకి ఇక్కడ కొంచెం స్పేస్ కూడా లభిస్తుంది ఈ వెహికల్లో. అండ్ ఇక్కడ క్రోమ్ ఇన్సెట్ అండ్ సఫిషియంట్ గ్లవ్ బాక్స్ని కూడా ఈ టాటా హెక్సాలో మనం పొందవచ్చు ఫ్రెండ్స్. అండ్ లెదర్ వ్రాప్డ్ స్టీరింగ్ వీల్ని కూడా మనం చూస్తూ ఉన్నాం విత్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, టాటా యొక్క లోగో అండ్ క్రూజ్ కంట్రోల్ సిస్టమ్స్. మనకు హెక్సా యొక్క స్టీరింగ్ మనకు ఈ విధంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ లెగ్ రూమ్ మనం చూసుకున్నట్లయితే కనుక డ్రైవర్ సైడ్ చాలా సఫిషియెంట్గా, ఎంత టాల్ ఉన్నా కూడా చాలా సఫిషియెంట్ లెగ్ రూమ్ మనకు అందిస్తూ ఉన్నారు. అండ్ డ్రైవర్ సైడ్ ఏసీ వెంట్ అండ్ లైట్ కంట్రోల్స్. అండ్ కో ప్యాసింజర్ సైడ్ మనం గమనించినట్లయితే సన్షైడ్లో వ్యాంటర్ మిర్రర్ విత్ లైట్స్ అండ్ విత్ టికెట్ హోల్డర్స్తో కూడా మనకి లభిస్తూ ఉంది. అండ్ దిస్ ఈజ్ మాన్యువల్ IRVM ఇన్సైడ్ రేర్ వ్యూ మిర్రర్ మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అండ్ LED క్యాబిన్ లైట్స్. దీంతోపాటు రైట్ సైడ్ డ్రైవర్ సైడ్ మనం చూసుకున్నట్లయితే కేవలం ఇక్కడ మనకు వ్యాంటర్ మిర్రర్ లభించట్లేదు, టికెట్ హోల్డర్ మాత్రమే లభిస్తుంది ఫ్రెండ్స్ మనకు ఈ టాటా హెక్సాలో. అండ్ ఈ వెహికల్లో మనకు ఇక్కడ సన్ గ్లాసెస్ హోల్డర్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు మనం సెకండ్ రో యొక్క కంఫర్ట్ గురించి కూడా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఈ వెహికల్లో మనకు 3 rows లభిస్తూ ఉన్నాయి. ఈ సెకండ్ రో యొక్క కంఫర్ట్ గురించి మనం గమనించినట్టయితే ఇక్కడ సఫిషియంట్ లెగ్ రూమ్ను కూడా మనం గమనించవచ్చు ఫ్రెండ్స్. దీంతోపాటు కూడా బెటర్ దెన్ హెడ్ రూమ్ కూడా లభిస్తూ ఉంది. అండ్ ఇక్కడ సెంటర్లో మనకు ఆర్మ్ రెస్ట్ లభిస్తూ ఉంది ఫర్ సెకండ్ రో. బట్ దెర్ ఈజ్ నో కప్ హోల్డర్స్. కప్ హోల్డర్స్ మనకి ఇక్కడ మిస్ అయినట్టు కనిపిస్తూ ఉన్నాయి టాటా హెక్సాలో. అండ్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఫర్ ఎవ్రీ సీట్స్. అండ్ దిస్ ఈజ్ 7-seater వెహికల్. మనకు ఈ వెహికల్లో 6 seats కూడా మనకు అవైలబిలిటీలో ఉన్నాయి. అండ్ బెస్ట్ సీట్స్ని మనకు ఈ టాటా హెక్సాలో చూడవచ్చు ఫ్రెండ్స్.
అండ్ ఇన్సైడ్ మనకు సెకండ్ రో వ్యూ మనకి ఈ విధంగా కనిపిస్తుంది. అండ్ థర్డ్ రోని మనం చూడాలనుకున్నట్లయితే కనుక ఇక్కడ ఈ సీట్ని రీక్లెయిమ్ చేసుకోవాలంటే కొంచెం నాకు లిటిల్ బిట్ డిఫికల్ట్ అనే విధంగా కనిపించింది ఫ్రెండ్స్. థర్డ్ రోలో మనం ఇక్కడ సెంటర్ నుంచి చూసుకున్నట్లయితే కనుక ఫర్ సెకండ్ రో ఎల్ఈడి ల్యాంప్స్ అండ్ దిస్ ఈజ్ థర్డ్ రో ఎల్ఈడి ల్యాంప్స్. ఈ ఎల్ఈడి రీడింగ్ ల్యాంప్స్ మనకు ఫర్ ఎవ్రీ రో మనకు చూస్తూ ఉన్నాం. ఫస్ట్ సెకండ్ థర్డ్ రో కోసం ఈ ఎల్ఈడి ల్యాంప్స్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అండ్ దీంతోపాటు థర్డ్ రోలో మనకు చాలా తక్కువ లెగ్ రూమ్ మాత్రమే లభిస్తూ ఉంది. ఎవరైతే 5.8 అబోవ్ టాల్ ఉంటారో వాళ్ళకి ఇక్కడ చాలా కొంచెం కష్టం అనిపించే విధంగా ఉంది. దీంతోపాటు కూడా ఈ పిల్లర్ పైన మనం ఏసీ విండ్ని గమనిస్తూ ఉన్నాం. దీంతోపాటు కూడా ఇక్కడ కప్ హోల్డర్స్ చూస్తూ ఉన్నాం ఈ ఆర్మ్రెస్ట్ పైన. అండ్ ఈ వెహికల్లో సాఫ్ట్ టచ్ మెటీరియల్ని ప్రతి ఒక్క చోట యూజ్ చేయడం వల్ల ఇది ఒక ప్లస్ పాయింట్గా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ టాటా హెక్సాలో. అండ్ లెఫ్ట్ సైడ్ కప్ హోల్డర్స్ ఇన్ ఆర్మ్రెస్ట్ థర్డ్ రో. అండ్ థర్డ్ రోకి ఎంటర్ అవ్వాలన్నా లేకపోతే ఎగ్జిట్ అవ్వాలన్నా ఈ సీట్ని మనం రీక్లైన్ చేసుకోవచ్చు ఈ విధంగా పుల్ చేసి. అండ్ ఈ వెహికల్లో ఎస్పెషలీ ఇంజన్ గురించి కూడా మనం తప్పకుండా మాట్లాడుకోవాల్సిందే. ఈ వెహికల్లో 2.2 లీటర్ వెరికోర్ ఇంజన్ మనకు లభిస్తూ ఉంది. అండ్ ద ఇంజన్ విల్ బి ప్రొడ్యూస్ 150 PS bhp in 4000 rpm, 4000 Newton meter torque in 1700 to 2700 rpm. ఇందులో మనకు 6 స్పీడ్ మాన్యువల్ అండ్ 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో కూడా మనకు టాటా హెక్సాలో లభిస్తున్న ట్రాన్స్మిషన్. అండ్ వన్ మోర్ గుడ్ పాయింట్ ఇన్ దిస్ వెహికల్, చాలా ఈజీగా ఈ బ్యానెట్ని మనం ఓపెన్ చేయవచ్చు. ఓపెన్ చేసిన వెంటనే మనకి ఇక్కడ బ్యానెట్ స్టిక్ కూడా ఇక్కడ మనం అటాచ్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఆటోమేటిక్గా బ్యానెట్ లిఫ్ట్ అయిపోతుంది అనమాట. ఓకే గాయ్స్, మీకు ఇప్పుడు టెస్ట్ డ్రైవ్ యొక్క ఫీడ్బ్యాక్ గురించి మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే కనుక టాటా హెక్సా బెస్ట్ రైడింగ్ క్వాలిటీని మనకు ఈ వెహికల్లో అందిస్తూ ఉంది. దీంతోపాటు కూడా మనకు ఎక్కడా కూడా బ్లైండ్ స్పాట్స్ అని చెప్పేసి మనకు ఈ వెహికల్లో కనిపించవు. చాలా తక్కువ బ్లైండ్ స్పాట్స్ మాత్రమే మనకు ఈ కార్లో మనకు కనిపిస్తే ఎదురవుతాయి. ఎందుకంటే గ్లాస్ ఏరియా ఎక్కువగా ఉండటం వల్ల ఈ వెహికల్లో బ్లైండ్ స్పాట్స్ అని చెప్పేసి మనకు కంప్లీట్గా అవాయిడ్ అయిపోతాయి మనకు. అండ్ బెస్ట్ రెస్పాన్సివ్ స్టీరింగ్ వీల్ అండ్ లెదర్ ర్యాప్డ్ స్టీరింగ్ వీల్ ఉండటం వల్ల మనం లాంగ్ రైడ్స్కి వెళ్ళినప్పుడు చాలా బెస్ట్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ని మనం పొందవచ్చు. అండ్ హైవేస్లో కూడా కార్నరింగ్లో మనం చాలా స్టేబుల్గా ఈ వెహికల్ ఉండడం నేను గమనిస్తాను ఫ్రెండ్స్. ఈ వెహికల్లో మనం 120, 130, 140, 160లో వెళ్ళినా కూడా బెస్ట్ రైడ్ ఎక్స్పీరియన్స్ని మీరు పొందవచ్చు. అండ్ ది సేమ్ టైం ఈ వెహికల్లో బ్రేకింగ్ గురించి చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ ABS అండ్ EBD కూడా ఉండటం వల్ల చాలా బెస్ట్ బ్రేకింగ్ కూడా ఈ వెహికల్లో మనం గమనించవచ్చు. మనం కార్నర్స్లో కానీ లేకపోతే ఎప్పుడైనా యూటర్న్ చేసుకునేప్పుడు కానీ మన ఎక్కువ స్పీడ్తో కూడా ఈ వెహికల్ని టర్న్ చేయడం వల్ల ఎటువంటి బాడీ రోల్ అని చెప్పేసి మనకు ఈ వెహికల్లో కనిపించేది ఫ్రెండ్స్. ఇదొక బెస్ట్ గుడ్ పాయింట్గా మనం ఈ వెహికల్ చెప్పుకోవచ్చు. అండ్ దీంతోపాటు రఫ్ రోడ్స్లో కూడా ఈ వెహికల్లో బెస్ట్ సస్పెన్షన్ని ఈ వెహికల్ యూజ్ చేయడం వల్ల మనకు కుదుపుల నుంచి వచ్చే
ఆ ఫీలింగ్స్ని కంప్లీట్గా అవాయిడ్ చేస్తూ ఉంటాయి ఈ సస్పెన్షన్. బెస్ట్ రైడ్ క్వాలిటీని కూడా అందిస్తుంది ఈ వెహికల్ ఈ రఫ్ రోడ్స్లో కూడా. మీరు ఈ హెక్సాలో ఎంత దూరం ప్రయాణించినా, అదేవిధంగా ఎటువంటి రోడ్స్లో డ్రైవ్ చేసినా కూడా డిఫరెంట్ మోడ్స్లో కూడా నేను డ్రైవ్ చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ రఫ్ రోడ్స్లో డ్రైవ్ చేస్తాను, అదేవిధంగా హైవేస్లో డ్రైవ్ చేస్తాను, ట్రాఫిక్లో డ్రైవ్ చేసినప్పుడు కూడా బెస్ట్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ని మనం ఈ వెహికల్ నుంచి పొందవచ్చు. చాలా రెస్పాన్సివ్ డ్రైవింగ్ని కూడా మనం ఈ వెహికల్లో ఈ స్టీరింగ్ వీల్ నుంచి మనం పొందవచ్చు. అండ్ ఎస్పెషలీ ఈ కార్ యొక్క సేఫ్టీ ఫీచర్స్ నుంచి మనం ఒకసారి చూసినట్టయితే డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్ అండ్ కర్టన్ ఎయిర్ బ్యాగ్స్, దీంతోపాటు కూడా సైడ్ ఎయిర్ బ్యాగ్స్ కూడా మనకు టోటల్ 6 ఎయిర్ బ్యాగ్స్ లభిస్తూ ఉన్నాయి. వీటితో పాటు ఏబిఎస్, ఈబిడి, ఈఎస్పి, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్ ఈ సేఫ్టీ ఫీచర్స్తో పాటు లభిస్తూ ఉన్నాయి. అదేవిధంగా రేర్ పార్కింగ్ సెన్సార్స్ అండ్ రేర్ కెమెరాను కూడా మనం ఈ వెహికల్లో పొందవచ్చు. ఈ టాటా ఎక్సా యొక్క ప్రైస్ గురించి మనం ఒకసారి చూసుకున్నట్లయితే 12,57,000 నుంచి 17,97,000 వరకు ఈ వెహికల్ యొక్క ఎక్స్-షోరూమ్ ప్రైస్ మనకు ఉండబోతుంది ఫ్రెండ్స్. అండ్ ఈ వెహికల్లో మనకు టోటల్గా మాన్యువల్ అండ్ ఏఎన్పి ట్రాన్స్మిషన్స్ కూడా లభిస్తూ ఉన్నాయి. దీంతోపాటు 4x4 అండ్ 4x2 కూడా మనకు ఈ వెహికల్లో లభిస్తుంది ఫ్రెండ్స్. ఓకే గాయ్స్, మీకు ఈ టాటా హెక్సా ఎలా అనిపించిందని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ అండ్ అప్డేట్స్ మీరు పొందాలనుకున్నట్లయితే కనుక ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్తో పాటు కూడా పక్కనే కనిపిస్తున్న బెల్ నోటిఫికేషన్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ అండ్ అప్డేట్స్ మీరు పొందవచ్చు ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. టాటా హెక్సాని మీరు పర్చేస్ చేయాలనుకున్నట్లయితే కనుక ఈ షోరూమ్ డీటెయిల్స్ కూడా మీకు ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఫ్రెండ్స్. టాటా మోటార్స్ రిత్వికా షోరూమ్ ఇన్ అనంతపూర్. వీరి యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా మీకు ఇక్కడ ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ఇచ్చి ఉన్నాను, ఒకసారి అక్కడికి వెళ్ళేసి కూడా సంప్రదించండి. ఓకే గాయ్స్, బాయ్, స్టే ట్యూన్. సిటీడబ్ల్యూ యూట్యూబ్ ఛానల్. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి. భారత్ మాతా కీ జై.